పేతురులో ఉన్న అవిశ్వాసాన్ని ప్రభు ఎలా తీశారు? అద్భుతము జరిగించడం ద్వారా, ప్రభు పలికినటువంటి మరి మాటను బట్టి అక్కడ ఎప్పుడైతే ధోని కుడి పక్కన వల వేయమనగానే విస్తారమైన చేపలు పడ్డాయి. ఈ అద్భుతము ఎవరిని చూపిస్తుంది? ఏమండి, నేనంటాను, మన జీవితంలో ఎన్ని అద్భుతాలు ప్రభు చేశాడు. నువ్వు ప్రభుని చూడగలుగుతున్నావా? ప్రభు యందు సంపూర్ణమైన విశ్వాసం ఉంచగలుగుతున్నావా? ఈవేళ ప్రభు యందు విశ్వాసము ఉంచగలిగితే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎన్ని అద్భుతాలు చేసినా మన జీవితంలో దేవుని యందు విశ్వాసము కుదరకపోతే వ్యర్థమే. ఈవేళ మనము దేవుని సన్నిధిలోనికి వచ్చుటకు కారణం ఏమిటంటే విశ్వాసము. నేను నింపుకోవాలి. అవిశ్వాసము కాదు, కానీ విశ్వాసము కలిగిన వారు అయి ఉండాలి.